హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ట్రేడింగ్లో ప్రాఫిటబుల్ అవ్వాలంటే మినిమం ఈ 5 రూల్స్ అందరూ ఖచ్చితంగా పాటించాలి. సో ఫస్ట్ రూల్ ఏంటంటే చూడండి, జిమ్కి వెళ్ళాలి ఖచ్చితంగా. ఒక వీక్లో 3 or 4 days వెళ్ళినా పర్లేదు, కానీ జిమ్ చేయడం మాత్రం కంపల్సరీ. జిమ్కి ట్రేడింగ్కి ఏంటి సంబంధం అంటారా? ఈ జిమ్ తోటి మనకు డిసిప్లిన్ అనేది మొదలవుతుంది. బాడీ డిసిప్లిన్గా ఉన్నప్పుడే మైండ్ కూడా డిసిప్లిన్డ్గా ట్రేడ్ చేయగలుగుతుంది. సో నెక్స్ట్ బాడీ తర్వాత మెడిటేషన్. మైండ్ కోసం ఖచ్చితంగా అట్లీస్ట్ 7 minutes per day మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ రీడింగ్. మీ దగ్గర ట్రేడింగ్ రిలేటెడ్ బుక్స్ కానీ, ఫైనాన్స్ రిలేటెడ్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన బుక్స్ కానీ చదవడం నేర్చుకోండి. సో ఇలా బుక్స్ చదవడం వల్ల మిగతా ట్రేడర్స్ కంటే మీరు ఎంతో ముందు ఉంటారు. ఇంకా ఫోర్త్, సెటప్. మీ సెటప్ వచ్చినప్పుడే ట్రేడ్ చేయాలి. సెటప్ రాకముందే, లేదంటే ఎక్కడ పడితే అక్కడ ర్యాండమ్గా ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటాం. మార్కెట్ అప్ సైడ్ మూవ్ ఇచ్చినా, డౌన్ సైడ్ మూవ్ ఇచ్చినా ప్యానిక్ అయిపోయి సడన్గా జంప్ అవుతుంటాం. అలా అస్సలు చేయకూడదు. మన సెటప్ ఎక్కడైతే మన ఎంట్రీ ఉంటుందో, మనం ఎక్కడైతే ప్లాన్ చేస్తామో అప్పుడే ఎంట్రీ అనేది ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక రోజులో 2 ట్రేడ్లు మాత్రమే చేయాలి. ఓన్లీ 2 ట్రేడ్లు. లాస్ అయినా పర్లేదు, ప్రాఫిట్ అయినా పర్లేదు, రిజల్ట్ ఏదైనా కానివ్వండి. 2 ట్రేడ్లు చేసి ఆపేసామనుకోండి. సో ఈ 2 trades per day అనే కాన్సెప్ట్ తోటే మనం ఆల్మోస్ట్ 90% పీపుల్ కంటే ముందున్నట్టే. సో ఈ సింపుల్ ట్రిక్స్ని ఫాలో అవ్వండి. మీ ట్రేడింగ్ జర్నీ ఎలా చేంజ్ అవుతుందో చూడండి.